జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ రామ్నెట్ గారు ఉన్నారు. ఒంటరితనం, నిజంగా ఈ ఒంటరితనంతో ఉంటూ అంటే మాకు ఎవ్వరూ లేరు అనుకునే టైంలో ఒక ఆయుధం లాంటి ఒకటి వచ్చిందండి. అందరికీ తెలిసిందే ఈ డేటింగ్ యాప్స్. నిజంగా ఈ డేటింగ్ యాప్స్ వల్ల ఎంత నష్టం కలుగుతుంది, ఇలాంటి యాప్స్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అన్నది రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇందాక అన్నట్లు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఎవరన్నా పలకరిస్తారేమో, ఎవరన్నా మాట్లాడతారేమో, మన బాధలు షేర్ చేసుకుందామని చాలా మందికి ఉన్న ఫీలింగ్ అండి. ఈ టైంలోనే డేటింగ్ యాప్స్ అనేవి వచ్చేసాయి. నిజంగా దీనివల్ల కొంతమంది చాలా సఫర్ అవుతున్నారు. నిజంగా డేటింగ్ యాప్స్ అనేది ఈ ఒంటరిగా ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఇంకేదన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైనా నిజంగా మంచిదేనా ఈ డేటింగ్ యాప్స్? డేటింగ్ యాప్స్ చాలా టెంప్టింగ్ గా ఉంటాయండి. లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు టెంప్ట్ అయిపోతా ఉంటారు. డేటింగ్ యాప్స్ రిజిస్టర్ అయ్యి అసలు యూస్ చేద్దాము, అసలు చూద్దాం ఇందులో ఏముంది అనే క్యూరియాసిటీ తోటి కొందరు, ఒంటరితనంతో కొందరు ఏంటంటే ఓకే డేటింగ్ యాప్స్ కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అయితే మనకైనా బెనిఫిట్ ఉంటుందేమో, ఫిజికలీ ఏమైనా బెనిఫిట్ అవుతుందేమో అని ఇలా రకరకాల రీజన్స్ వల్ల చాలా మంది ఏంటంటే ఈ డేటింగ్ యాప్స్ వైపు వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే డేటింగ్ యాప్స్ లో వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే ఓకే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, ఇప్పుడు నేను ఎలాగైతే రిజిస్టర్ అవుతున్నానో జెన్యూన్ గా అవతల నుంచి కూడా ఇంకొక అమ్మాయి అలాగే రిజిస్టర్ అవుతుంది. మా ఇద్దరు థాట్స్ ఒకటే, మాకేంటంటే ఒక పార్ట్నర్ కావాలి టు స్పెండ్ సమ్ టైం, కాబట్టి ఇట్ బికమ్స్ ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అనే ఒక థాట్ లో వాళ్ళు ఏంటంటే రిజిస్టర్ అయిపోతారు. రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు. ప్రొఫైల్స్, డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాళ్ళందరూ రియల్ ప్రొఫైల్స్ ఏమో అనుకొని అందులో వీళ్ళు ఏంటంటే వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేసి బయట కలుద్దాం అనేసి ఒక డేట్ టైం ఫిక్స్ చేసుకొని సో ఏంటంటే చాటింగ్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు కూడా రెస్పాన్స్ పాజిటివ్గా ఇచ్చేసరికి వీళ్ళు ఇంకా టెంప్ట్ అయిపోతారు. కానీ ఈ డేటింగ్ యాప్స్ వల్ల అసలు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా గ్రహించలేరు వీళ్ళు. దీన్ని మల్టిపుల్ వేస్లో ఇందులో స్కామ్స్ అనేది జరుగుతూ ఉంటుందండి ఈ డేటింగ్ యాప్స్లో. మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను ఇందులో ఎలాంటి స్కామ్స్ అవుతాయి అనేసి. కొన్ని స్కామ్స్ ఎలా ఉంటాయి అని అంటే డేటింగ్ యాప్స్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని లింక్స్ లాగా పంపిస్తారు. మీరు ఈ లింక్ కనుక క్లిక్ చేస్తే మీకు ఒక లైవ్ వీడియో కాల్, ఒక అమ్మాయితోటి లైవ్ వీడియో కాల్ అనేది చేసుకోవచ్చు మీరు అనేసి లింక్ ఇచ్చేసి క్లిక్ చేయమని చెప్తారు. లింక్ క్లిక్ చేసిన ఎమ్మటే మన ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అని అంటే మన ఫోన్లో ఉండే ఫోన్ పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేమెంట్ అప్లికేషన్స్ అవ్వచ్చు, ఫొటోస్, మన ఫొటోస్ లో మన పర్సనల్ ఫొటోస్ కూడా ఎన్నో ఉండొచ్చు. మనం సరదాగా పర్సనల్ ఫొటోస్ కూడా ఎన్నో ఉండొచ్చు. ప్రైవేట్ ఫొటోస్ కూడా కొన్ని ఉంటాయి. ఆ ప్రైవేట్ ఫొటోస్ ఇవన్నిటికీ కూడా వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే యాక్సెస్ దొరకగానే ఫస్ట్ ఆ ప్రైవేట్ ఫొటోస్ లో ఏమేమి ఉన్నాయి అని చూసుకొని అందులో గనక ఏదన్నా కొంచెం అశ్లీలంగా ఉన్నాయి లేకపోతే సమ్ ప్రైవేట్ ఫొటోస్ ఉన్నాయనుకోండి, అవిటిని ఇమ్మీడియట్ గా వాళ్ళు డౌన్లోడ్ చేసేసుకొని వీళ్ళకి పంపించి మళ్ళీ డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, నీ ఫొటోస్ నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అందరికీ పంపించేయాలా అని డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే అసలు డిమాండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే యాక్సెస్ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి ఈ పేమెంట్ ఆప్షన్స్ వీటి నుంచి ఏంటంటే వాళ్ళు పేమెంట్స్ కూడా చేసేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒక టైప్ ఆఫ్ స్కామ్ ఏంటిది అని అంటే లింక్ పంపించి మీరు లింక్ క్లిక్ చేస్తే కనుక ఫోన్ కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం అనేది. ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ కూడా ఉంటాయి అందులో. అదర్ టైప్స్ ఆఫ్ స్కామ్స్ ఏంటిది అని అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఇలా లైవ్ వీడియో కాల్ ఆన్ చేస్తారు. యాక్చువల్గా లైవ్ వీడియో కాల్ ఆన్ చేసిన తర్వాత అటుపక్కన ఒక అమ్మాయి ఏంటంటే జస్ట్ ఇన్నర్స్ మీద ఉంటుంది అంతే. ఇన్నర్స్ మీద అమ్మాయి ఉండి ఇటు పక్కన అబ్బాయిని కూడా నువ్వు కూడా నీ డ్రెస్ తీసేసే అని చెప్పి వీళ్ళు ఏంటంటే ఆ మూమెంట్ లో ఏంటంటే నువ్వు కూడా డ్రెస్ తీసేసే అనగానే వాళ్ళు డ్రెస్ తీసేస్తారు. డ్రెస్ తీయగానే ఇప్పుడు ఈ అబ్బాయి రికార్డింగ్ మొత్తం అవుతుంది వాళ్ళ దగ్గర. సో ఇప్పుడు ఈ అబ్బాయి డ్రెస్ తీసేసిన తర్వాత వాడి ఫొటోస్ వాడి వీడియోస్ అన్ని వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చేసినాయి. ఫోన్ గ్యాలరీలో ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వచ్చేసినాయి వీడియోస్. ఇప్పుడు సో ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ సేమ్ అలాగే బెదిరింపులు, లైక్ నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఇవి నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో పెట్టేస్తాను, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా పంపిస్తాను అనేసి. బికాజ్ వాళ్ళ దగ్గర మొత్తం ఉంటది కదా హిస్టరీ, ఈ అబ్బాయి బయోగ్రఫీ అంతా వాళ్ళ చేతిలో పెట్టినట్టే. కాబట్టి మొత్తం అంతా నేను మీ ఇంట్లో చెప్తాననేసి, లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో వదిలేస్తాననేసి అలా బెదిరించి
లక్షల రూపాయలు, వేలు కూడా కాదు, లక్షల రూపాయలు డిమాండ్ చేస్తారండి. 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, స్తోమతకి తగ్గట్టు. ఒక్కసారి ఆగిపోదు, ఆగదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే, నీ దగ్గర ఉన్న ఇప్పుడు నా దగ్గర ఉన్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో, నువ్వు ఫస్ట్ నాకు ఒక 2 లక్షలు నేను డిలీట్ చేస్తా అని చెప్తారు. మనం సరే అని 2 లక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళు డిలీట్ చేయరు. వాళ్ళు ఏంటంటే, ఓకే ఇంకొక 1 లక్ష ఇవ్వు, లేకపోతే ఇంకొక 2 లక్షలు తీసుకున్నా అప్పుడే డిలీట్ చేస్తా అని చెప్పి అలా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు అన్నమాట. ఎంత లాగచ్చు అంతవరకు లాగడానికి ట్రై చేస్తారు ఒక పర్సన్ దగ్గర నుంచి. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ ఇదే డేటింగ్ యాప్స్ లో పరిచయం అయ్యి కొందరు అమ్మాయిలు ఏం చేస్తారంటే, అబ్బాయిల్ని మనం సపరేట్ గా ఏదైనా రూమ్ లో కలుద్దాము, ఏదైనా హోటల్లో కలుద్దాం అని చెప్పి రూమ్ కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ రూమ్ లో వీళ్ళని చిత్రీకరించి, లైక్ వీళ్ళు వచ్చారు, ఆబ్వియస్లీ వచ్చారు రూమ్ లో, రైట్. సో రూమ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళని వీడియోస్ అవి తీసి సేమ్ ఇలాంటి బెదిరింపులే మళ్ళీ, కాకపోతే డిఫరెంట్ వేస్ అనమాట ఇవన్నీ. సో రూమ్ కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిలు ఒక్కోసారి ఏమంటారంటే, ఇప్పుడు నువ్వు నాకు చెప్పిన అమౌంట్ ఇవ్వలేదు అని అంటే నువ్వు నన్ను రేప్ చేస్తున్నావు అనేసి నేను గట్టిగా అరుచుకుంటూ బయటకు వచ్చేస్తా రూమ్ నుంచి. హోటల్ వాళ్ళందరూ నిన్ను నించోబెట్టి తంతారు, నువ్వు నన్ను రేప్ చేయడానికి తీసుకొచ్చావని నేను చెప్తాను. సో ఇలా కూడా బెదిరించి ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటిలో కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎలా మోసం చేస్తుంది అనేది మాత్రమే ఉంది, కానీ డేటింగ్ యాప్స్ లో అమ్మాయిలకు కూడా నష్టం ఉంటుందండి. ఇక్కడ అమ్మాయిలకు కూడా నష్టం ఉంటుంది. కొందరు ఒక్కోసారి ఏంటంటే అమ్మాయిలు జస్ట్ సరదాగా చూద్దాం అసలు ఏముంది అనేసి, లేదా ఒక పర్సన్ ని కలిస్తే ఏముందిలే అని అనుకొని అలా అమ్మాయిలు కూడా అవుతూ ఉంటారు కదా. ఒక ఇన్సిడెంట్ చెప్తానండి నేను. ఒక అమ్మాయి ఇలాగే ఏంటంటే డేటింగ్ యాప్ లో పరిచయమైన ఒక అబ్బాయి తోటి చనువుగా కొంచెం పరిచయం పెరిగిన తర్వాత చనువుగా ఉంటూ మొత్తానికైతే వీళ్ళు సరే ప్రైవేట్ మూమెంట్స్ కావాలి అనేసి వీళ్ళు ఒక రూమ్కి వెళ్ళారు. బేసిక్గా రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు కలిసి మొత్తం ఫిజికల్ గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఎట్లా కొట్టాడంటే ఆ అబ్బాయి అసలు ఘోరంగా కొట్టాడు. ఆ అబ్బాయి కొట్టి పంపించేశాడు. ఎందుకు కొట్టాడయ్యా అని అంటే, ఇక్కడ జనరల్ గా చాలా మందికి ఏంటంటే ఇలాంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో నెమ్మదిగా పెళ్లి దాకా వెళ్తాయేమో అనే భయంతో, ఇప్పుడు చూడండి ఆ అబ్బాయి కనుక ఇప్పుడు ఇద్దరు ఫిజికల్ అయిపోయారు. ఫిజికల్ అయిన తర్వాత ఈ అమ్మాయి వాడి మీద ఇంకా ఇంట్రెస్ట్ పెంచుకొని నన్ను పెళ్లి చేసుకొని వేధిస్తుందేమో అనే థాట్ తోటి కొట్టాననుకో, అరే వీడు సైకో, వీడితో ఎందుకు నాకు అని ఇంకా నన్ను ఇక్కడికి వదిలేస్తుంది, అప్పుడు నేను సేఫ్, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అనే థాట్ తో ఆ అమ్మాయిని ఎంత ఘోరంగా కొట్టి పంపించాడంటే, అసలు అప్పుడు నాకు అనిపించింది అంటే సెక్యూరిటీ అనేది లేదు అసలు ఇలా, ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్, రైట్. సో అలాంటి కేసెస్ లో ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ కానప్పుడు అనవసరంగా వాటిల్లో రిజిస్టర్ అయ్యి కొన్ని తెచ్చుకోవడం తప్ప ఇంకోటి లేదు. అండ్ అసలు ఇలాంటి విషయాలు బయటపడ్డప్పుడు అండ్ చాలా మటుకు వీళ్ళకి ఏంటంటే ధైర్యం ఏంటంటే, ఇలా నన్ను ఎవరన్నా బెదిరిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని మనం పోలీస్కి కంప్లైంట్ చేయాలన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాం మనం. ఎందుకనంటే అరే అసలు నువ్వు డేటింగ్ యాప్ కి ఎందుకు వెళ్ళావు అనే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అది మన పరువు మనం తీసుకున్నట్టే లెక్క. సో అలా ఆలోచించి మనం ఏంటంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా వెనకాడతాము. మనం వెనకాడతామని తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆటలన్నీ సాగిస్తూ ఉంటారు అనమాట దీంట్లో. సో బేసిక్ గా ఏంటంటే ఈ డేటింగ్ యాప్స్ లో జరిగే క్రైమ్ ఏదైతే ఉందో అది ఒక ఇంటెన్స్ లెవెల్లో ఉందండి. సో ఇంత ఇంటెన్స్ లెవెల్లో క్రైమ్ ఉంది కాబట్టి మనము చిన్న కోరికల కోసమో లేకపోతే సరదా కోసమో అనేసి డేటింగ్ యాప్స్ లో ఎవరో పరిచయం అవుతారు, మనం ఏదో చేసేస్తామని అనుకొని మీరు కనుక రిజిస్టర్ అవుతున్నారు అని అంటే మీ గొయ్యి మీరు తీసుకున్నట్టే లెక్క. కాబట్టి ఇలాంటి యాప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిజంగా మీకు ఒక రిలేషన్ కావాలి, నిజంగా మీకు ఒక తోడు కావాలి అని అనుకుంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనే చూసుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటారు, సో వాళ్ళతో పరిచయం పెంచుకోండి. వాళ్ళతోటి మీరు ఇఫ్ యూ వాంట్ మీరు డేట్ కి వెళ్ళొచ్చు, ఎందుకంటే అది తెలిసిన వాళ్ళు. ఈ కాలంలో తెలిసిన వాళ్ళని కూడా నమ్మలేము, అలాంటిది తెలియని వాళ్ళతో పెట్టుకోవడం అంత దరిద్రం ఇంకోటి ఉండదు. సో మనం ఏంటంటే నిజంగా మీకు అలా ఎవరితో మీకు తోడు కావాలి అని అనుకుంటే మీకు తెలిసిన సర్కిల్లోనే మీరు చూసుకోండి. సో బేసిక్ గా ఏంటంటే అలా తెలిసిన వాళ్ళతో వెళ్ళడం స్టిల్ ఓకే, కానీ మరి ఒక స్ట్రేంజర్ దగ్గరికి వెళ్ళిపోయి అదంతా సేఫ్ కానే కాదు. సో ఇలాంటి ఇప్పుడు నేను చెప్పినవి కొన్ని మాత్రమే, ఇలాంటి ఎన్నో క్రైమ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి యాప్స్ కి ఎంత దూరంగా ఉంటాయి అంత మంచిదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి జోలికి అల్లకపోవడం మీరు అన్నట్లు ఉత్తమమైన పని. ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఆ ఊబి నుంచి బయటికి రావడం అనేది మనం దీన్ని ఎవరితో షేర్ చేసుకోలేని విషయం కాబట్టి. రైట్. ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారండి ఆల్రెడీ. ఇట్స్ నాట్ దట్ ఎంతో మంది సూసైడ్ చేసేసుకున్నారు కూడా ఇలాంటి వేధింపులు తట్టుకోలేక. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.